హలో 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 అందరికీ నమస్కారం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బుని దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది. దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు? దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి. మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి. అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా. ఈరోజు ఏదో ఆంజనేయులు గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం. ఇక దెయ్యాలు ఏదాలు వల్లించడం అంటే ఏటో అనుకున్నాను. ఇదేనమ్మాయో రోజా మా ఊళ్ళో పాకిజం అని మా మున్సిపల్ గారు 3వ కోడలు ఉండేది. ఆవిడ అంతే చెప్పేవన్నీ నీతులు తిట్టేవన్నీ బూతులు సేమ్ టు సేమ్ నీలాగే అనమాట. 25 ఏళ్ల తర్వాత మా ఊరిని మా ఊరు మున్సిపల్ గారి కోడల్ని గుర్తు చేసావు. ఏందేంది ఈడీ చాలా మంది ఆస్తులు అటాచ్ చేసేసిందా? ఓ పాలు మీ జగన్ రెడ్డిని అడుగు. వాళ్ళ నాయన పదవి అడ్డపెట్టేసుకుని అడ్డంగా దోసేసాడని 36 కేసుల్లో ఈడీ సగానికి పైగా ఆస్తులను అటాచ్ చేసింది. అంత మాత్రాన జగనే దోషానేద్దామా? చెప్పు. కొంచెం లౌక్యం తెలుసుకుని మాట్లాడితే మంచిది నీకు మీ బాస్కి. నువ్వు